ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు, నీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని నీ గుండెల్లో కంఠాహారంగా ముద్రించుకో, రాసి పెట్టుకో. ఈ వాక్యం ఈ భూమి మీద నువ్వు ఉన్నంత కాలం ఇదొక సవాలుతో కూడిన మాట. విశ్వాసం అనేది యేసు ప్రభు మీద ఉంచిన వారు సిగ్గుపడినట్లుగా చరిత్ర గ్రంథాల్లో ఎక్కడ రాయబడలేదు. ఈ రోజున ఇంత వాక్యం తెలిసిన నీ జీవితంలో కూడా ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కంగారు పడుతున్నావు? ప్రతి చిన్నదానికి అధైర్యపడిపోతావు, అవిశ్వాసం మాటలు మాట్లాడతావు. విశ్వాసం లేదా? ఉంది అంటావు, భయమే. విశ్వాసం ఉంది అంటావు, క్రియలు కనబడవు. నేను అంటాను, విశ్వాసము దేవుని మీద ఉంటే బండ స్తంభం ఎలాగ స్థిరంగా ఉంటుందో అలాగా నీ హృదయం స్థిరంగా నిలిచి ఉంటుంది. పౌలు ఎంత జీవితంలో అనుభవిస్తే ఈ మాటను ప్రస్తావించాడు. మీ విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు, డబ్బును ఆధారం చేసుకోవద్దు, కులాన్ని ఆధారం చేసుకోవద్దు, ధనాన్ని ఆధారం చేసుకోవద్దు. ఈ భూమి మీద గొప్ప గొప్ప చిన్న వయసులోనే దేశాలని కదిలించిన అలెగ్జాండర్ లాంటి వాళ్ళు కూడా కాలగర్భంలో గతించిపోయారు. మనుషులను ఆశ్రయించొద్దు, మనుషుల మీద నువ్వు ఆధారపడొద్దు. యేసయ్య మీద విశ్వాసంతో నువ్వు స్థిరముగా నిలిచి ఉందువు గాక. ఒక్క మాట నేను నిన్ను అడుగుతా, పౌలు గారికి ఏంటి ధైర్యం అంటే, యేసయ్య ఎవరో తెలుసా? నోటి మాటతో భూమికి పునాది వేశాడు. భూమి ఆకాశము కలుగునుగా కంటే కలిగాయి, సమస్త జలరాశులు నదులు సమస్తము కలిగాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని అంటాడు, మనుష్యులను ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీరు కూడా ఇప్పటి వరకు వారి మీద వీరి మీద విశ్వాసం కలిగి బ్రతుకుతున్నారేమో. కాస్త విడిచిపెట్టి యేసయ్య మీద పరిపూర్ణ విశ్వాసం ఉంచుదురుగాక. బైబిల్లో ఒక సందర్భాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. యేసు ప్రభుల వారు కపెర్నహూములోకి వెళ్ళినప్పుడు యేసు ప్రభు గురించి అక్కడున్న శతాధిపతి విని, మామూలు వ్యక్తి కాదంట, శతాధిపతి అంటే ఇంచుమించు 100 మందికి ఒక అధికారి అండి. ఒకడు పొమ్మంటే పోవును, ఒకడు రమ్మంటే వచ్చును అని యేసు ప్రభుకే చెప్పాడుగా. అంత ఉన్నత అధికారి అయినప్పటికీ కూడా యేసు ప్రభు దగ్గరికి పరుగు పరుగున వచ్చాడు. ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నావు, ఇన్ని సంవత్సరాలు భక్తిగా ఉన్నానని చెప్తున్నావు, కానీ యేసయ్య పాదాల దగ్గర పడవే, యేసయ్యని నమ్మవే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత గొప్ప అధికారి అయినప్పటికీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, నా దాసుడు ఒకడు పక్షవాయుతో పడి ఘోరమైన స్థితిలో పడి ఉన్నాడయ్యా ఇంట్లో అని యేసయ్య పాదాల మీద పడి వేడుకుంటున్నాడు. అతని యొక్క విధానాన్ని చూసిన యేసు ప్రభు, అతనిలో విశ్వాసాన్ని చూసిన యేసు ప్రభు, ఆ ప్రాధాయపడే విధానాన్ని గమనించి వెంటనే అంటున్నాడు, శతాధిపతి గారు బయలుదేరి వెళ్దాం పదా, నేను మీ ఇంటికి వచ్చి ఆ రోగితో ఉన్న వ్యక్తిని నేను బాగు చేస్తానన్నాడు. అయ్యో, అంత మాట ప్రభు, నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడానికి నేను యోగ్యుడను కాను, నేను అర్హుడను కాను. నీవు మాట మాత్రము సెలవిస్తే చాలు, నా దాసుడు బాగైపోతాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారిగా యేసు ప్రభు షాక్ అయినట్లుగా ఇలా అతని వైపు తేరి చూశాడు. అంటాడు, నీ విశ్వాసం గొప్పది, పో, అతడు బాగైపోయాడని చెప్తే మొత్తం మీద ఆయన వెళ్ళిపోతాడు. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? ఇలాంటి విశ్వాసం ఇశ్రాయేలీయులలో నేను ఎవ్వరిని కూడా చూడలేదు. అన్యుడు ధన్యుడిగా మార్చబడ్డాడు విశ్వాసము ద్వారా. ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావు, పరిపూర్ణమైన విశ్వాసం నీ గుండె లోతుల్లో నుంచి పుట్టుకొని రావట్లేదు. కారణం ఏమై ఉన్నది బిడ్లారా? పరిపూర్ణ విశ్వాసం నీకు లేదు. చూడండి, ఆ శతాధిపతి వెంటనే రోగం బాగైపోయింది. అతని విశ్వాసాన్ని చూసిన యేసు ప్రభు, శబాష్, నీలాంటి వ్యక్తి ఇప్పటి వరకు ఇజ్రాయేలు నాకెవరు కనిపించలేదు అన్నాడు.
ఆ సాక్ష్యాన్ని ఈ వాక్యం విన్న తర్వాత నువ్వు సంపాదించుకోవాలని ప్రభు పేరిట 2 చేతులు జోడించి దండం పెట్టి బ్రతులాడుతున్నావు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు ఇలానే శిష్యులందరూ కలిసి ఆ 22వ వాక్యాన్ని 23వ వాక్యాన్ని మీరు చదివితే, ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆ నావలో ఉన్నాడు, శిష్యులందరూ ఉన్నారు. యేసు ప్రభు బాగా అలసిపోయి, ఆయన మనలాగా ఖాళీగా ఉండే వ్యక్తి కాదు కదండి. పగలంతా పరిచర్య, రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు. కాస్త సమయం దొరికేలేకే అమరములో అలా తలవాల్చుకొని నిద్రపోతున్నాడు. అంతలోనే ఒక భయంకరమైన తుఫాను ఆ ఓడ మీద కొట్టింది. ఆ యొక్క నది అంతా, సముద్రం అంతా ఉంగీసలాడిపోతా ఉంది. కాస్త కలవరం ఏర్పడింది. భయపడిపోతున్నారు. నశించిపోతున్నాం బోధకుడా, నశించిపోతున్నాం అని భయపడుతున్నారండి. యేసు ప్రభు లేచి, అల్ప విశ్వాసులారా, ఏ గాలి ఆగు, ఏ తుఫానా ఆగు అనగానే వెంటనే నిమ్మలమైపోయింది. అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారు? మళ్ళీ అంటారు, ఇతను ఎవరో, ఇట్టి గొప్ప కార్యాలు ఇతను చేస్తున్నాడంటే ఇతను ఏదో దైవశక్తి గలవాడేమో. రే అవిశ్వాసి, ఇదా నువ్వు నేర్చుకుంది మందిరానికి వెళ్ళి ఇన్ని సంవత్సరాలు భక్తి చేస్తూ ఇలానా నువ్వు మాట్లాడేది? శిష్యులలోనే అల్ప విశ్వాసం, అవిశ్వాసం కనబడితే యేసయ్య గుండె లోతులు ఎంత దుఃఖపడ్డాడు. అందుకనే ఆ ముందు వాక్యంలో శతాధిపతి విశ్వాసాన్ని చూసిన దేవుడు స్వస్థత ఇచ్చాడు. ఈ వాక్యం వింటనే నీ గుండెల్లో అవిశ్వాసం, అల్ప విశ్వాసాలు తొలగించుకో. విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారు. విశ్వాసము ద్వారా కాండాలను జయించారు. విశ్వాసము ద్వారా లేనిది ఉన్నట్లుగా పొందుకొని అనుభవించారు బిడ్లారా. చివరికి ఒక మాట చెప్పిన, యేసు ప్రభు అన్న మాట నా గుండెల్ని ఎంతగానో పిండేసి. అబ్రహాముతో 11వ వాక్యాన్ని మీరు గమనిస్తే, అనేకులు తూర్పు నుండి పరమటు నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇసాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకట్లోనికి త్రోయబడుదురు. అన్యులు ధన్యులుగా మార్చబడుతున్నారు. చూడండి, తూర్పు దక్షిణ పరమట ఈ యేసు ప్రభు గురించి విని విశ్వాసంతో వచ్చి అబ్రహాము పక్కన సింహాసనం మీద కూర్చుండబోతున్నారు. మరి ఎన్నో సంవత్సరాల నుంచి భక్తి చేస్తూ అవిశ్వాసంగా బ్రతికితే ప్రార్థన చేస్తున్నావు, అవిశ్వాసంగా బ్రతికితే కానుకిస్తున్నావు, అవిశ్వాసంగా బ్రతికితే ఎంతో పరిచయం చేస్తున్నావు, అవిశ్వాసంగా బ్రతికితే ఫలితం శూన్యం, వెలుపుట మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడతారని వాక్యం సెలవిస్తుంది. యేసయ్య నామములో మీలో ఉన్న అల్ప విశ్వాసం, అవిశ్వాసం తొలగిపోవునుగా. బిడ్డలారా, ఇది మొదలుకొని విశ్వాసం నీ నరాల్లోకి ఎక్కించు. పాయిజన్ గనక ఒక్క ఇంజెక్షన్ ఇస్తే ఎలా నరాలు రక్తములు కలిసిపోతుందో, నీకు విశ్వాసము నీ నరాల్లో పాకుపోవాలి. నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును, జీవించను. ఈ మాటలు విన్న తర్వాత విశ్వాసాన్ని పెంచుకొని సమస్తాన్ని ప్రభు ద్వారా పొందుకో. నా దేవుడు నిన్ను బలపరచును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన దేవా, మీకున్న విశ్వాసం మనుషులకు జ్ఞానమును ఆధారం చేసుకోవద్దని చెప్పావు. విశ్వాసం ద్వారా ఎట్టి కార్యాలైనా జరుగుతాయని చెప్పావు. నిజమే ప్రభువా, నాలో మాలో ఉన్న అల్ప అవిశ్వాసాన్ని కొట్టివేసి విశ్వాస వీరులుగా మార్చి రాకడికి సిద్ధపరచమని యేసు నామమున అడిగి పొంది నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదినము ఈ దైవ వర్తమానాలు వింటూ మీరందరూ బలపరచబడాలని ప్రేమతో ఈ విషయాలు తెలియపరుస్తున్నాను. అలాగనే అనేకులకి ఈ యొక్క మన యూట్యూబ్ ఛానల్ వర్తమానాలు షేర్ చేయండి, తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.